ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అబ్రహాము గారి అన్న కుమారుడైనటువంటి లోతు ఆ దేశంలో నివసిస్తున్నప్పుడు ఆ దేశ ప్రజలు లోతును వారికున్న వాటిని దోచుకొని ఉన్నారు. ఈ విషయము అబ్రహాము గారికి తెలిసినప్పుడు మెల్కీసెదకు అయినటువంటి దేవుని మీద ఆధారపడి దేవుని నామములో వారి మీద యుద్ధమును ప్రకటించి వారి మీదికి వెళ్ళి ఎవరైతే లోతును అతనికున్న వాటిని దోచుకొని ఉన్నారో వారిని ఓడించి ఉన్నాడు. కేవలము మెల్కీసెదకు అనబడిన యెహోవా నామమున వారిని ఓడించి ఉన్నాడు. ఎందుకంటే జీవము కలిగినటువంటి దేవుని అబ్రహాము నమ్ముకొని ఉన్నాడు కనుక, జీవము గల దేవుడు వారి మధ్య ఉన్నాడు కనుక అలాంటి సైన్యమును దేవుడు అబ్రహాము పక్షముగా ఓడించి అబ్రహాముకు విజయములను కలిగించిన దేవుడు కనుక, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవము కలిగిన దేవుడు మన మధ్య ఉంటే మనము సైన్యమును గెలువగలము, మనము విజయములను పొందుకోగలము. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవము కలిగిన దేవుడు దావీదులో ఉన్నాడు కనుక గొల్యాతును ఓడించి ఉన్నాడు. కనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు కనుక, సైన్యములకు అధిపతియగు యెహోవా మీ మధ్య ఉన్నాడు కనుక మీ శత్రువులను మీరు ఓడించుదురుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు, నీవు జలములలో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉండేదను. ఆమెన్. ఐగుప్తు దాస్యము నుండి విడిపింపబడిన ఇజ్రాయేలీయులకు ఎర్ర సముద్రము ఎదురైనప్పుడు వారెంతగానో వేదన చెంది ఉన్నారు, రోదన చెంది ఉన్నారు. మోషే నాయకునిగా ఉండినప్పుడు యేసుక్రీస్తుకు దేవునికి యెహోవా దేవునికి ప్రార్థన చేసినప్పుడు మేమిక ఈ యొక్క ఫరో సైన్యము చేతిలో చనిపోతామని ప్రజలు ఏడ్చినప్పుడు, రోదన చేసినప్పుడు, యెహోవాను దూషించినప్పుడు, మోషేను దూషించినప్పుడు, గొణిగినప్పుడు మోషే గారు ప్రార్థన చేసి ఉన్నారు, ఈ ఎర్ర సముద్రమును నీవు కొట్టు, 2 పాయలుగా చేసి ఆరిన నేలను నేను ఇజ్రాయేలీయులను ఈరోజు నడిపిస్తానని దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు. దేవుడు చెప్పినట్టుగా మోషే గారు ఆ ఎర్ర సముద్రమును కొట్టినప్పుడు ఆ యొక్క ఎర్ర సముద్రపు నీళ్లు 2 పాయలుగా చీలి మధ్యలో ఆరిన నేల ఏర్పడి ఉన్నది. ఇజ్రాయేలీయుల ప్రజలు ఆ యొక్క దారికి ఇరువైపులా కుడివైపున నీటిని, ఎడం వైపున నీటిని ఆపు చేసి దేవుడు ఆరిన నేలను వారిని నడిపించి ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కేవలం విశ్వాసము ద్వారానే, దేవుని యందు నమ్మిక ఉంచుట ద్వారానే జీవము గల దేవుడు వారి మధ్యలో ఉన్నాడు కనుక, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను, ఆ జలములు ఏమీ నిన్ను చేయలేవని వాగ్దానమును దేవుడు నెరవేర్చి ఉన్నాడు. కనుక జీవము గల దేవుడు నీతో ఉండినప్పుడు నీవు జలములలో పడి దాటినప్పుడు ఆ జలములు నిన్ను ఏమీ చేయవు, నీకు నేను తోడుగా ఉంటానని వాగ్దానము చేసి నెరవేర్చి ఉన్నారు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవము గల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. జలములలో పడి నీవు దాటినప్పుడు అవి నిన్ను ఏమీ చేయలేవు, నేను నీకు తోడుంటానని వాగ్దానము చేసి దేవుడు నా పక్షముగా ఉన్నాడు కనుక నేను ఈ విధముగా చెప్పగలుగుచున్నాను, జీసస్ క్రీస్త్ ఈజ్ ది డోర్ ఆఫ్ లైఫ్.
జీవమునకు ద్వారమై ఉన్నటువంటి యేసు క్రీస్తే అని నేను చెప్పగలుగుచున్నాను. నీవు జీవించడానికి జీవ మార్గమునకు ద్వారము యేసు క్రీస్తే అని నేను చెప్పగలుగుచున్నాను. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను పరలోక రాజ్యమునకు వెళ్ళాలంటే ఆ ద్వారము, జీవ మార్గమునకు ద్వారము యేసు క్రీస్తు మాత్రమే. అంతేగాని పరలోకమునకు ఎల్లుటకు నా ధనమునిస్తాను, నా ఐశ్వర్యమునిస్తాను, నా యొక్క బంగారమునిస్తాను అంటే అది మూర్ఖత్వమే. ఎందుకంటే దేవునికి కావలసింది నీ హృదయము. నీ హృదయమునివ్వాలి. నీ హృదయమును ఇస్తేనే దేవునికి అనుకూలంగా ఉంటేనే, పాపక్షమాపణ నిమిత్తము నీవు బాప్తిజమము పొందుకుంటేనే పరలోక రాజ్యమునకు వెళ్ళగలవు. ద్వారమయ జీవ మార్గమునకు ద్వారమై ఉన్నటువంటి ఆ ద్వారములో నుండి, యేసుక్రీస్తులో నుండి నీవు వెళ్ళగలుగుతావు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ బలము, నీ యొక్క ధనము, ఐశ్వర్యము, నీ బంగారము, నీ వెండి, నీ వజ్రములు పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళవు. అది మార్గము కాదు, నిన్ను మూర్ఖత్వములోనికి దించేటువంటి నరకాగ్ని. కనుక నీకు మార్గమై ఉన్నటువంటి దేవుడు, నీకు జీవ మార్గములోనికి వెళ్ళగలిగినటువంటి ద్వారము యేసుక్రీస్తే. కనుక అట్టి యేసుక్రీస్తు ద్వారములో నుండి నీవు పరలోక రాజ్యములోనికి వెళ్ళాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్.